తమిళనాడు సీఎస్ గా రామ్మోహన్ రావు స్థానంలో గిరిజా వైద్యనాథన్ నియమించారు. ప్రస్తుతం గిరిజా వైద్యనాథన్ భూ పరిపాలన విభాగంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గిరిజా వైద్యనాథన్ 1981 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ కేడర్ అధికారిని. జయలలిత మృతి తర్వాత తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే అన్నా డీఎంకే నాయకుడు ఇసుక కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డిని ఇంట్లో భారీ ఎత్తున నగలు స్వాధీనం చేసుకున్న ఐటీ శాఖ ఆ తర్వాత అధికారులపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే సీఎస్ రామ్మోహన్ రావు ఇంట్లో బుధవారం పెద్ద ఎత్తున సోదాలు చేసింది. అతి భారీగా నగదు స్వాధీనం చేసుకుంది. ఈ పరిస్థితులను సమీక్షించిన తమిళ ప్రభుత్వం రామ్మోహన్ రావును సీఎస్ పదవి నుంచి తొలగించింది. జయలలిత మృతి తర్వాత తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే అన్నా డీఎంకే నాయకుడు ఇసుక కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఇంట్లో భారీ ఎత్తున నగలు స్వాధీనం చేసుకున్న ఐటీ శాఖ ఆ తర్వాత అధికారులపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే సీఎస్ రామ్మోహన్ రావు ఇంట్లో బుధవారం పెద్ద ఎత్తున సోదాలు చేసింది. అతి భారీగా నగదు స్వాధీనం చేసుకుంది. ఈ పరిస్థితులను సమీక్షించిన తమిళ ప్రభుత్వం రామ్మోహన్ రావును సీఎస్ పదవి నుంచి తొలగించింది. జయలలిత మృతి తర్వాత తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే అన్నా డీఎంకే నాయకుడు ఇసుక కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఇంట్లో భారీ ఎత్తున నగలు స్వాధీనం చేసుకున్న ఐటీ శాఖ ఆ తర్వాత అధికారులపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే సీఎస్ రామ్మోహన్ ఇంట్లో బుధవారం పెద్ద ఎత్తున సోదాలు చేసింది. అతి భారీగా నగదు స్వాధీనం చేసుకుంది. ఈ పరిస్థితులను సమీక్షించిన తమిళ ప్రభుత్వం రామ్మోహన్ రావును సీఎస్ పదవి నుంచి తొలగించింది. రామ్మోహన్ రావు తొలగింపు తర్వాత తమిళనాడు కొత్త సీఎస్ గా గిరిజా వైద్యనాథన్ ను ప్రభుత్వం నియమించింది. భూ పరిపాలనా విభాగంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న గిరిజా వైద్యనాథన్ 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.